వెంకటపతేర్విష్ణు పరాం ప్రేయసి తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ సుప్రసన్న పాహి అలమేల్ మంగ సముద్రతనయ పాహి అలమేల్ మంగ సురపూజిత పాహి అలమేల్ మంగ సరోజ హస్తాదేవి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ సౌభాగ్యదాయిని అలమేల్ మంగ సరసిజ నయన అలమేల్ మంగ సర్వజ్ఞ శక్తివే అలమేల్ మంగ సర్వం సహా పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ దుఃఖ తిరుచానూరు దివ్యక్షేత్రంలో వేంచేసి భక్తులకు ఆనందప్రదమైనటువంటి దర్శనాన్ని అనుగ్రహించేటటువంటి అమ్మవారి కళ్యాణోత్సవం పాంచరాత్రాగమాన్ని అనుసరించి అర్చక స్వామి వారు సభక్తిపూర్వకంగా విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచన అది కైంకర్యాలన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల సంపత్కరి ఐశ్వర్యప్రదాయిని సర్వలోక రక్షణ అయినటువంటి అమ్మవారు అందరినీ కూడా అనుగ్రహించేటటువంటి చక్కని స్వరూప లావణ్య తేజో విరాజలతో అభయప్రదాయనిగా ఉన్నది. అందుకనే అమ్మవారు పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించి పచ్చని పట్టు వస్త్రమును బాగుగదీర్చిన భూషణంబులున్ పచ్చని పట్టు వస్త్రమును బాగుగదీర్చిన భూషణంబులున్ విచ్చిన పుష్పమాలికలు వే విధమున్ కనువిందు చేయగా వచ్చిన భక్తులెల్లనిడు వందనమున్గొని వాంఛితంబుగన్. అమ్మవారి కళ్యాణాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్న భక్తులందరూ కూడా నమస్కారం చేస్తున్న సందర్భంలో జయతు జయతు లక్ష్మీర్ దేవసంఘాభిపూజా జయతు జయతు భద్రా భార్గవీ భాగ్యరూపా జయతు జయతు దేవి దేవసంఘాభిపూజా జయతు జయతు భద్రా భార్గవీ భాగ్యరూపా జయతు జయతు నిత్యా నిర్మల జ్ఞాన విద్యా జయతు జయతు సత్య సర్వభూతాంతరస్థ. దేవతలందరి చేత పూజింపబడేటటువంటి ఓ తల్లి నీకు విజయము కలుగుగాక, తద్వారా మాకందరికీ ఆనందము కలుగుగాక. భాగ్యస్వరూపిణివై భృగు మహర్షి యొక్క సంకల్పతనగా విరాజిల్లే నీకు నమస్కారము. నిర్మల జ్ఞానము చే తెలియబడు సత్వస్వరూపిణమైనటువంటి నీకు నమస్కారము.
సర్వ ప్రాణుల లోపల ఉన్నటువంటి ఆ పరమాత్ముడైనటువంటి మహానుభావుడు, పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవే అని అన్నమాచార్యులు చెప్పినట్టుగా స్వామివారిని హృదయములో నింపుకొని నిలుపుకొని, హృదయములో నిలుపుకొని ఆనందంగా దర్శనమిస్తున్నటువంటి అమ్మ, వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం. అభయహస్తాన్ని ప్రదర్శిస్తోంది. భక్తులారా, అమ్మకు నమస్కరించండి. అమ్మ అనుగ్రహానికి మనం పాత్రమవుదాం. హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్ నానావిధైర్భూషితాం భక్తాభీష్ట ఫలప్రదాం అని భక్తుల అభీష్టాన్ని తీర్చడానికే సకలాభీష్ట ఫలప్రదాయిని అని పిలుస్తారమ్మని. ఇక్కడ పాంచరాత్రాగమం ప్రకారంగా నిర్వహించే పూజా కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. కొద్దిసేపట్లో వేద పండితులు వేదాన్ని వినిపిస్తారు. వేదము వినటం వలన మనలో ఒక ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. దీపం సర్వతమోపహం అన్నారు. అంటే సమస్తమైనటువంటి తమస్సు నుండి తేజస్సులోకి రావటం, తమస్సు నుండి తేజస్సులోకి రావటం, చీకటి నుంచి వెలుగులోకి రావాలంటే భగవంతుడి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క కటాక్షం ఉండాలి. అజ్ఞానం అనేటటువంటి చీకటి నింపాలతోటి జ్ఞానప్రదాయనైనటువంటి అమ్మవారు విజ్ఞానం అనేటటువంటి వెలుగునందించేటటువంటి ఒక దీపాన్ని మనం దర్శించాం. తరువాత కైంకర్యంలో వినియోగించబడేటటువంటి సకల ద్రవ్యాలు పాంచరాత్ర ఆగమంలో చెప్పిన విధానంగా ఇక్కడన్నీ కూడా వినియోగించబడతాయి. అమ్మ పద్మావతి, ఆర్తరక్షణమే దీక్షగా గల నీ కటాక్షములు అమృతమును వర్తించు నీలిమేఘముల వంటివి. ఉదయముననే వికసించిన పద్మముల వంటి కటాక్షములతో నీవు ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఒక్కసారి అనుగ్రహిస్తావో వారు సర్వకాల సర్వావస్థల్లో ఆనందంగా, సంతోషంగా, సుఖశాంతులతో ఐశ్వర్యయుక్తంగా విరాజిల్లుతూ ఉంటారు. అందుచేత నమ్మకము విడక నిన్ను హృదయంబునందు నిల్పెడు భాగ్యము, నమ్మకము విడక నిన్ను హృదయంబునందు నిల్పెడు భాగ్యము, అమ్మ నాకిడుము చాలు కోరబో నవియ కరుణామయీ. నమ్మకము విడక నిన్ను హృదయంబునందు నిల్పెడు భాగ్యము, అమ్మ నాకిడుము చాలు కోరబో నవియ కరుణామయీ. కరుణ రసాంతరంగా శ్రీ అలర్మేల్మంగ, నీ మీద నమ్మకం ఉన్నప్పుడు మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా నీవు మమ్మల్ని అందరినీ కటాక్షిస్తావు, స్వామివారి అనుగ్రహానికి పాత్రురాలను చేస్తావు. అటువంటి నీ కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ, భక్తులారా, నేడు బృహస్పతి వాసరం, గురువారం, కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీవారం అంటారు. మనం ప్రతివారం చెప్పుకుంటున్నాం. ఈ లక్ష్మీవారానికి ఉన్నటువంటి గొప్పతనం బృహస్పతి వాసరం అంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క పేరు మీద ఉంటుంది. బుద్ధికి ప్రధానమైనటువంటి కారకుడు, జ్ఞాన సముపార్జనకు ప్రధానమైనటువంటి వాడు దేవగురువు. అటువంటి అందనా స్వామివారి ఈరోజు నేత్ర దర్శనాన్ని తిరుమలలో ప్రసాదిస్తారు. ఇక్కడ అమ్మవారు ఆనందప్రదమైనటువంటి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి దర్శించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. చూత పల్లవములు, శుభప్రదమైనటువంటి మామిడాకులపై స్వామివారికి అమ్మవారికి అలంకరింపజేయబోయే కంకణములను, స్వామివారికి అలంకరింపజేయబోయేటటువంటి యజ్ఞోపవేతాన్ని కూడా పూజా కైంకర్యం నిర్వర్తిస్తూ ఉన్నారు. పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి ఆగమంగా దీనికి పేరు. లక్ష్మీదేవికి, గరుత్మంతునికి, అనంతునికి, విశ్వక్సేనునికి, బ్రహ్మదేవునికి 5 రాత్రుల్లో చెప్పినటువంటి ఆగమంగా దీన్ని పేర్కొంటారు. అక్కడ ఘంటానాదం జరుగుతూ ఉన్నది. అంటే జరుగుతున్న దాన్ని ప్రత్యక్షంగా చూస్తూ మనం మాట్లాడుకోవటం వల్ల ప్రత్యక్ష ప్రసారంలో ఒక విశేషం ఉంటుంది. ప్రతిదానికి ఒక విశేషము, దాని అర్థము గూఢార్థాన్ని మనం అనుకుంటూ ఉంటాం. ఆ ఘంటానాదాన్ని మనం చూస్తున్నాం, కానీ దానిలో ఏం చెప్పారు? ఆగమార్థంతు దేవానాం అన్నారు. దేవతలను ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇదిగో వేదం వస్తున్నది, వేదాన్ని విందాం, అమ్మ కటాక్షాన్ని పొందుదాం. ప్రపర్వతం ఆవాయద్దాన వాన్ ఆహాన్ కోయే నా ఆగ
काने पवन्नवा मद्मधा नारा नाह महा तमिन्द्रपर्वतं विया स्वाहा ऋजाधा राह आवा यद्दाना वा ओहो वा आहान चा रे जाता मान्धा ता विविधद्भो म्याददाय उग्रं जा मा मा ओहो वा उपरावः उच्चाते जा तामन्धा ताः दिवायिदाद्भो मियाददाय उग्रं जा मा महाये स्रा ओहो वा वाये उच्चाते जा आय तामा धाः विविधद्भो मेया दादे ग्रंजान्मा ओम महवा स्रा ओ हाये ओ जा तेजा तमो ओन्धादाः विविधद्भो मेया दादे ग्रंजान्मा माव वा स्रा को हाये चादे जा तामा दादा ओम वा निवेदद्भो मियादा आदे ओम वा उग्रा आन्मा ओम वा महाये त्रा मा ओहो वा स्वा चाते जा तामन्धा सा दिवेदद्भो यादा दाय ओ ग्रांहाय चा माय महा ओ ये रा ओ वा वा भे उच्चा जा तमा दादा ओ मा
वा विवेदद्भो मीयादा आदे ओम स्वाहा ग्रंजान्मा ओम स्वाहा मा ओ वा ओ पा सारे जा मंधादा विविधद्भो ज्ञानदाय उग्रंजान्मा माय श्रावा चादे जा समन्धा विविधद्भो ज्ञादाय ओ रंगान्मा महा आय प्रभा आय ओ या या तेजा कामा दादा विविधद्भो ज्ञादारे ओ गांजा मा रावा ओ वा ओ ये दा जादे जादमंध दो हाय दो हाये विविधद्भो म्यादादे दो हाय दो हाये उग्रंजान्मा दो दो हाये माहित्रा वा ओ ये ना चादे याता मंददा विवादिदाद्भो मिया दादे ओम ओ वा ओ वा वा ओय उग्रंजान्मा ओ वा ओ वा वा ओय माय श्राव या ओ वा यो रे పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అర్చక స్వామివారు స్వామివారికి అమ్మవారికి కంకణధార నిర్వర్తించి స్వామివారికి యజ్ఞోపయోద్ధార నిర్వర్తించి ఇప్పుడు కన్యాదాన వైశిష్ట్యుక్తమైనటువంటి విధానంతో ఏక పుష్పమాల సమ్మిళితమై స్వామివారిని అమ్మవారిని అనుసంధానం చేస్తూ ఉన్నారు. కన్యాదానంలో విశేషంగా చెప్పేటటువంటిది ఆగమ శాస్త్రాల్లో ఒక్కసారి మనం కనుక అనుసంధానం చేసుకున్నట్లయితే మమ జన్మ ప్రభృతి బాల్య యవ్వన కౌమార వార్ధకేషు
జ్ఞానాజ్ఞానతమనో వాక్కాయ కర్మకృత ఆవృత అనావృత ప్రకీర్ణ కాద్యంత సమస్త దురితక్షయాయ గంగావాలూకాభి సమస్త ఋషిమండల పర్యంతం కృతరాసేద్వర్ష సహస్రావసానే ఏకైక వాలుకాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్మష సంహితకాలే మయా సహ దశపూర్వేషాం దశేపరేషాం మద్వంశానాం సర్వేషాం పితॄణాం శాశ్వత విష్ణులోక నివాససిత్యర్థం యవై చంద్రమండల పర్యంతం కృతరాసేద్వర్ష సహస్రావసానే ఏకైక యవాపకర్మష క్రమేణ సర్వరాస్యపకర్మణ సంహితకాలే మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం సర్వేషాం పితॄణాం శాశ్వత విష్ణులోక నివాససిత్యర్థం త్రిజగచ్చోక్నాం సోమాది కృతుపల్యసిత్యర్థం అస్య శ్రీ పాంచరాత్ర ఆగమోక్త ప్రకారేణ కళ్యాణ మహోత్సవ సమయే కన్యాదాన సంకల్ప విధానేన కన్యాదానం కారయిష్యే అని అర్చక స్వామి వారు కన్యాదాన వైశిష్యాన్ని చక్కగా నిర్వర్తిస్తూ కన్యాం కనక సంపన్నాం కనకాభరణ్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం తత్తదేవం సమాశ్రయేత్ కన్యే సమాకృతో మాయ భూయా కన్యే మా దేవపార్శయో కన్యే మే సర్వతో భూయా త్వద్దానం మోక్ష సాధనం అని విశ్వంభర పంచభూత సాక్షించ సర్వదేవత తస్యాదస్యాప్రదాన విష్ణులోక జిగీష అంటూ కన్యాదాన కైంకర్యాన్ని నిర్వర్తించేటటువంటి సందర్భం ఇది. ఇదే సమయంలో వారు మహాసంకల్పాన్ని కూడా అత్యంత భక్తిభావనతో పఠిస్తారు అర్చక స్వామివారు. ఆ విషయం కూడా మనం కొద్దిగా ప్రస్తావన చేసుకునేందుకే అవకాశం ఉంటుంది. శ్రీమద్ అచించానంత సంతవ్యమాన అనన్య నివార్య వీర్యస్య అఖిల లోక పరిపాలన పరాయణస్య మహాజలోక మధ్యే పరిభ్రమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్త మహదంకార పృథివ్యప్తేజో వాయురాకాశాద్వరణ అవారావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండ మండలే ఆధార శక్తి కూర్మానంత అష్టదిగ్గజో పరివేష్టితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది సప్తలోక పరివృతే భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక విష్ణులోక సత్యలోకాదో భాగే అనేక పణిరాజశేషస్య సహస్రపణాపణి మండల మండితే దిగ్ధనిసుందో దోర్దండ మండలే లోకాలోకాచలయవలయితే లవణ ఇక్షుసుర సర్పిదది క్షీర స్వాదూర కార్ణవ పరివృత జంబూ పక్షకృత క్రౌంజశాల్మలీ శాఖ పుష్కర ద్వీపదీపితే ఇంద్రద్వీపకుశ తామ్ర పరిణికభస్తినాగ సౌమ్య గంధర్వచారణ భారతయుతే నవమఖండే తత్కులాచల పర్వతే సహస్ర రే దశపు అని చెబుతూ భరతవర్షే భరతఖండే అని ఈ విధంగా నదులు పర్వతములు అనేక విధములైనటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి వైశిష్యాన్నంతా కూడా అనుసంధానం చేసి ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా కన్యాదానాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఈ కైంకర్యాన్ని అర్చక స్వామి వారు సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. వీక్షించే భాగ్యం మనకు కలుగుతున్నది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అన్నారు. అమ్మవారి వైభవాన్ని ఎంత విన్నా కూడా తనివి తీరదు. అందుకనే అమ్మవారి వైభవాన్ని చెప్పేటటువంటి సందర్భంలో సర్వమంగళ మాంగళ్య అన్నారు. మంగళప్రదమైనటువంటి సర్వమంగళాలను సమస్త సర్వమంగళాలను కలిగిస్తుంది. అందుకనే శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతి రమా జగద్రక్షిణి కళ్యాణి సకలేశ్వరి హరిసతి భాగ్యాసు సంధాయిని శోభాంగి విమలేక్షణ విమలని నారాయణి సంయుత పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. విశ్వామిత్ర పరాశరౌ సుఖముని ప్రహ్లాద రుక్మాంగదౌ విశ్వక్సేన విభీషణౌ చ హనుమాన్ శ్రీవైనతేయాదయ ఏతైర్భాగవతైర్ముదా ప్రతిదినం సంసేవ్యమానో హరి పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. నానావేద పురాణసార విభవ శ్రీపాంచరాత్రార్జితా నానావేద పురాణసార విభవ శ్రీపాంచరాత్రార్జిత శాస్త్రాణామధికై సమస్తఫలదై శ్రీవైష్ణవై శాశ్వతై భక్తైర్భాగవతైర్యమర్చ నికరై దాసవ్యమానో హరి పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం అంటూ మంగళప్రదమైనటువంటి విధానంతో అర్చక స్వామి వారు మహాసంకల్పాన్ని పఠిస్తూ ఉన్నారు. కన్యాదానాన్ని అనుసంధానం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం వీక్షించేటప్పుడు కలిగేటటువంటి భాగ్యం. ఆపాదమస్తకం స్వామిని దర్శిస్తూ ఉన్నాం. మత్పాదవు చరణద్వయ అని అంటాడు. నా పాదములు ఆశ్రయించండి అని
స్వామివారు చెబుతున్నారు, మీరు నా పాదాలను ఆశ్రయిస్తే మీ జీవన గమనాన్ని నేను చక్కగా ముందుకు నడిపిస్తాను అని. మనకు పుణ్యగుణ సంపత్తి కలగాలంటే స్వామి పాదములే శరణు అనుకోవాలి. అందుకనే శరణు శరణు వెంకటేశ నీ దివ్య చరణారవిందములే మాకు శరణు, శరణు శరణు వెంకటేశ నీ దివ్య చరణారవిందములే మాకు శరణు అని. ఇక్కడ ఒక విశేషం ఉంది. స్వామివారి గురించి మనం వర్ణిస్తూ ఉంటే ఆ అమ్మవారు కనపడుతూ ఉంటారు ఆనందంగా చిరుదరహాసంతో. అమ్మవారి గురించి వర్ణిస్తూ ఉంటే స్వామివారు ముగ్ధమోహన సౌందర్యంతో చిరుదరహాసంతో కనిపిస్తూ ఉంటారు. అందుకనే నీ మందస్మిత మోహనాననము. ఇక్కడ విశేషంగా తెరపట్టి కన్యావీక్షణం అనేటటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు. స్వామివారిని అమ్మవారు, అమ్మవారిని స్వామివారు పరస్పర వీక్షణంలో ఆ చూపులు కలిసిన శుభవేళలో అమ్మవారు ఏం చెబుతారు స్వామివారికి, అమ్మవారు చెప్పింది ఏమిటో స్వామివారు ఏం వింటారు అన్నప్పుడు మన వారందరినీ భక్తులు మనను ఆశ్రయించి ఉన్నారు. ఈ విశ్వమనే కుటుంబంలో వారందరినీ కూడా కాపాడమని రక్షించమని అమ్మవారు చెబుతారు. ఇది కన్యావీక్షణంలో తెర తీయగరాదా అంటాడు త్యాగరాజస్వామి వారు. ఎటువంటి తెర తొలగాలి? మనలో ఉన్నటువంటి అహంకారం అనేటటువంటి తెర తొలగితే భగవంతుని యందు అమ్మవారి యందు మమకారం ఏర్పడుతుంది. తరువాత 10 మందికి ఉపకారం చేయాలనే భావన కలుగుతుంది, పరోపకార భావన. అందుకని అహంకారాన్ని తొలగించుకుని అమ్మవారి యందు స్వామివారి యందు మమకారాన్ని పెంచుకొని ఉపకార గుణాన్ని పెంపొందించుకుంటే సత్కార్యాలు నిర్వర్తించడానికి సానుకూల పడుతుంది అని అనేక పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక అమ్మవారిని గురించి చెప్పాలంటే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ తాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మమ్మయి సన్నిధత్వ అని. ఆ తల్లిని లక్ష్మీదేవి అని మనం భావించుకున్నప్పుడు లక్ష్మీం క్షీరసముద్రరాయతనయాం శ్రీరంగధామేశ్వర్యం. ఇక నీరాజనం ఇచ్చేటప్పుడు మంగళమయ్య శ్రీరమణ మంగళమీయద లోకపాలక మంగళమాదిదేవ జయమంగళమార్త జనావనహరి మంగళమూర్తి మంగళము మంగళమా అలమేలు మంగకున్ మంగళమా అలమేలు మంగకున్ మంగళమయ్య సంతతం మంగళమున్ కొను వెంకటేశ్వర అని అమ్మవారికి స్వామివారికి నీరాజనం సమర్పించిన తర్వాత వేదాన్ని వినే భాగ్యం కలుగుతున్నది. వేదాన్ని విందాం, అమ్మ అనుగ్రహాన్ని స్వామి కటాక్షాన్ని పొందుదాం. ఇంద్రాయ పావయిజో తా స్వాదిష్టాయ యా అధిష్టాయ భవస్వాదో యా ధారాయ ఇంద్రాయ యా తావయిజో తా ఇష్టయో యా అధిష్టాయ భవస్వదో యా ధారాయ ఇంద్రాయ పౌ యా తావయిజో తా స్వాదే యా మారేటయా భవస్వజ మాధారాయ ఓయేంద్ర యా
सुता उवाय तादे तया मारेटाया ओ वा उवाय इंद्राय ता वा ओ वा सोता स्वादायुष्टया मदिष्टया पावा स्वादो मधाया इंद्रा या पावो तवाय सुतावो वा स्वादिष्ठया मादिष्ठया पावस्वसो माधारया इंद्रा या तवाय ओ तवाय ओ तवा ओ वा सोता स्वादिष्ठया मादिष्ठया पावस्वसो माधारया इंद्रा या तवाय ओ तवाय ओ तवा ओ वा सोता ओ इम्हा ये या आय स्वादायिष्टाया महादे ओय महादे ओहिम्हा ये या आय तया बावा सासो ओ सासो ओहिम्हा ये या आय मधाराया इंद्रा ओ इंद्रा ओ इम्हा ये या आय पादावाय सोता ओ सोता ओ इम्हा ये या ओ वा सो ये स्वादिष्ठयाम दाय ठाया पावा स्वासो मधा राया इंद्रा या पा तावा आवा सोता प्रजापवा पधा राया मारुत्वदाय चमत्सा रा वायुष्वा दा धा ओ वा ना ओ जा सा जा ओ पा वा स्वाधा राया मा
चामत्साराः वायुष्वा दाधा ना ना ओ ओ वा जाता रेषा पावा धा राया मा पुत्रादाय चामा ताराः विश्वादा आधा ना ओ जा सो आये आये ऋषा पावा इहा ओ साधारा आया मा रो स्वादे हाय चा मा तारा आये विश्वादधावो नवो जसावो ओ वा ओ वा विश्वा दाधा ना ओ जा जा पावा या राधा राया ओ वा मारो ओ वा ते जामा तारा ओ ये ओ वा जा बाबा ओ धा राया ओ मरो राधे ओ विश्वा राधा ओ न ओ यादा ओ ये ना रेषा बाबा ओ वा ॐ ज्ञानं विज्ञानं प्रज्ञानं जानदभिजानत् संकल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपक्लुप्तं क्लुप्तं तेजोपसीयायुत्सम्भूतं भूतं चित्रः केतुप्रभानाभान् ब्रह्मान् योजिस्मागुस्तेजस्वानादभगुस्तपन्नभिदपन् रोचनो रोचमानः शोभमानः कल्याणः ध्रुवन्दे राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्तजिन्द्रश्चाग्निश्चरा सन्धारयतान् ध्रुवं कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम्
చుట్టరికములు ఈడు జోడులాయను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయను మీ ఎట్టి చుట్టరికములు పిలుచుక వచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను పిలుచుక వచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను చలరేగి నీవు నట్టె చిత్తము కరగి ఆకె తలపులో మెలగేవు తగు మీ ఇద్దరికి చలరేగి నీవు నట్టె చిత్తము కరగి ఆకె తలపులో మెలగేవు తగు మీ ఇద్దరికి ఈడు జోడులాయను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయను మీ ఎట్టి చుట్టరికములు వినయాలు నీకు చేసి విందులెట్టి తమిరేచి చెనకి నిన్నొడబాటు చేసుకొనేను వినయాలు నీకు చేసి విందులెట్టి తమిరేచి చెనకి నిన్నొడబాటు చేసుకొనేను సనవిచ్చి నీ వందుకు సంతోషించి మరి ఈకె కను సన్న మెలగేవు కంటిమి మీ పొందులు సనవిచ్చి నీ వందుకు సంతోషించి మరి ఈకె కను సన్న మెలగేవు కంటిమి మీ పొందులు ఈడు జోడులాయను నీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయను మీ ఎట్టి చుట్టరికములు పరపుపై పెట్టి నీకు పాదాలొత్తి బత్తి చూపి సిరుల కాగిటలోను చేసుకొనేను పరపుపై పెట్టి నీకు పాదాలొత్తి బత్తి చూపి సిరుల కాగిటలోను చేసుకొనేను అరిది శ్రీ వెంకటేశాలమేలు మంగ ఈకె సరవినే మెలగేవు సమము మీ తలపు అరిది శ్రీ వెంకటేశాలమేలు మంగ ఈకె సరవినే మెలగేవు సమము మీ తలపు ఈడు జోడులాయను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయను మీ ఎట్టి చుట్టరికములు ఈడు జోడులాయను మీ ఎట్టి చుట్టరికములు
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవంలో చక్కటి సంకీర్తన విన్నాం. ఇప్పుడు పుష్పమాల పరివర్తనం జరుగుతున్నది. స్వామివారి పుష్పమాలను అమ్మవారికి, అమ్మవారి పుష్పమాలను స్వామివారికి సమర్పించడం ఇది విశేషం. ఎందుకంటే అనేక రకాలైన పుష్పాలు ఒకచోట చేరి పుష్పమాలగా అలంకరించబడ్డప్పుడు అందులో రంగులు వేరవుతున్నాయి, అవి లభించిన వృక్షాలు వేరవుతున్నాయి. కానీ అన్నీ చేరేది అమ్మవారికి, స్వామివారికి అనుగుణంగానే. ఎందుకంటే కృష్ణ, గంగా, గోదావరి, కావేరి, తుంగభద్ర అనేక నదులున్నాయి. గంగే జమునే జయ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి ఇత్యాది నదులున్న నదీనాం సాగరోగతి అని నదులన్నీ వెళ్ళి సముద్రంలోనే కలుస్తాయి. అట్లా పుష్పాలన్నీ ఎక్కడ పూసినా అమ్మవారి స్వామివారి కైంకర్యంలో వినియోగించబడటం విశేషం. తర్వాత తలంబ్రాల కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అక్షతారోపణం అంటారు. దాన్ని వీక్షిద్దాం, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. మరి అమ్మవారి గురించి మనం చెప్పుకోవాలంటే సరసిజనయనే సరోజహస్తే ధవళితమాం సుఖ గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞ త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం అన్నారు. క్షీరసముద్రాయతనయగా విరాజిల్లుతూ ఉన్నది. లక్ష్మీం క్షీరసముద్రాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంత కటాక్షలద్భవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం. నీరాజనాన్ని సమర్పిస్తున్నారు అర్చక స్వామి వారు. లక్ష్మీ సవిభ్రమాలో ఒక శుభ్రు విభ్రమ చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. తర్వాత హోమం జరుగుతుంది. వేదాన్ని పఠిస్తారు వేద పండితులు. వేదాన్ని విందాం. అహమృతే అమృతం బ్రహ్మణే వాయుర్మే ప్రాణే హృదః ప్రాణో హృదయే హృదయం మయే అహమృతే అమృతం బ్రహ్మణే సూర్యో మే చక్షుషి హృదః చక్షుర్హృదయే హృదయం మయే అహమృతే అమృతం బ్రహ్మణే చంద్రమా మే మనసి హృదః మనో హృదయే హృదయం మయే అహమృతే అమృతం బ్రహ్మణే దిశో మే శ్రోత్రే హృదః శ్రోత్రకం హృదయే హృదయం మయే అహమృతే అమృతం బ్రహ్మణే మే రేతసి హృదః రేతో హృదయే హృదయం మయే అహమృతే అమృతం బ్రహ్మణే పృథివీ మే శరీరే శ్రుతా శరీరకం హృదయే హృదయం మయే అహమృతే అమృతం బ్రహ్మణే. ఓం పూర్ణాహుతిముత్తమః జుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథోరియం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా. లక్ష్మీనారాయణ ధ్యామిదన్న మమ. పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవంలో హోమ కైంకర్యాన్ని మనం భక్తితో వీక్షిస్తున్నాం. తర్వాత ఇప్పుడు అమ్మవారి ఆలయంలో ఒక ప్రత్యేకత ఉన్నది. కారణం ఏమంటే అసలు తిరుచానూరుకే ఒక ప్రత్యేకత ఉన్నది.
ఓం